నేను స్ట్రక్చరల్ ఇంజనీర్ కేవి శివరాం ప్రసాద్ని. 37 సంవత్సరాల నుంచి ఆర్కిటెక్చరల్, స్ట్రక్చరల్ డిజైనింగ్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ కన్సల్టెన్సీ రన్ చేస్తూ 2004లో ఈ కస్టమైజ్డ్ ఇంటీరియర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసి ఆ అనుభవంతో ఇంటీరియర్ డిజైన్ గురించి మాట్లాడటానికి మేము ముందుకు వచ్చాను. ఇంటీరియర్ డిజైనింగ్ అనేది ఒక డెకరేషన్ కోసం మాత్రమే చేసుకునేది కాదు. మనసు ప్లెజెంట్గా ఉండాలన్నా, హెల్దీగా ఉండాలన్నా, దానికోసం మనం లోపల అట్మాస్ఫియర్, మన ఉండే వాతావరణం అంతా కూడా ప్లెజెంట్గా క్రియేట్ చేసుకోవడం ద్వారా మన ఆలోచనలు చాలా అద్భుతంగా పనిచేసి మంచి ఆలోచనలతో మనం చేసే ప్రతి పనిలోనూ ఎఫెక్టివ్ రిజల్ట్స్ తీసుకోవటానికి కోసం ఉపయోగపడుతుంది. అలాగే కొంతమంది వేరే వాళ్ళ ఇళ్లలో ఏదో చూసి అది బాగుంది కాబట్టి మన ఇంట్లో కూడా పెట్టుకుందాం అనుకుంటారు. జనరల్గా మన ఇంటి కండిషన్స్ వేరు, మన వాతావరణం వేరు, మనకున్న ఆలోచనలు వేరు. మనం వాటికి అనుగుణంగా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనది తీసుకొచ్చి పెడితే అవన్నీ క్లబ్ చేసినప్పుడు అసలు ఆ డిజైన్ అనేది మనం ఎంత మంచి ఆర్టికల్స్ తీసుకొచ్చినా కూడా అందంగా రాదు. సో మన పరిస్థితులు, మన అవసరాలు, మన ఆలోచనలకు తగ్గట్టుగా డిజైనింగ్ కాన్సెప్ట్ ఉంటే బాగుంటుంది. మనం చాలా రిక్రియేషనల్ ప్లేసుల్లో అక్కడ చూస్తుంటాం. చూసేటువంటి హడావుడి ఆ ఒక్కసారికి వా అనిపించేటట్టు ఉంటుంది. అదే ఎక్కువసార్లు చూడాలంటే అది కొంచెం మొహం కొట్టినట్టు ఉంటుంది, ప్లెజెంట్నెస్ పోతుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ రిక్రియేషన్ ప్లేసుల్లో వచ్చేటువంటి ఎఫెక్టివ్ ఐటమ్స్ తీసుకొచ్చి ఇంట్లో ప్లెజెంట్నెస్ ఉండాల్సిన చోట తీసుకొచ్చి ఉపయోగించడం వల్ల కూడా ఆ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. మనం ఇంట్లో ఎప్పుడైనా ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకున్నప్పుడు అది ఎన్ని సంవత్సరాలు చూసినా చూడబుద్ధి అవుతూ ఉండాలి, ఎప్పటికీ కూడా ప్లెజెంట్గానే ఉండాలి. కానీ బయట మనం ఎక్కడన్నా ఏదన్నా ఒకటి బాగుందని తీసుకొని హడావుడి ఉన్నది తీసుకొచ్చి మనకు కావాలని పెట్టుకోవటం వల్ల కొద్ది రోజులు చూడంగానే బోర్ కొడుతుంది. అది దానివల్ల మనకి ఎక్కువ సార్లు చూడబుద్ధి కూడా అవ్వదు, తీసే బుద్ధి కూడా వేస్తుంది. దానివల్ల డబ్బులు వేస్టు, శ్రమ. సో ఇంటీరియర్ డిజైనింగ్ అనేది ప్లెజెంట్నెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇంటీరియర్